ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు అలా? ఏది సార్? అదే ఏదైనా సరే ఎందుకు అంటున్నాను. ఎరగదీసావు కదరా. ఎన్టీఆర్ని చూశాను, ఏఎన్ఆర్ని చూశాను, అమితాబ్ని చూశాను, కమల్ని చూశాను, కానీ నీలాంటి నటుడిని చూడలేదురా. కాలేజీ ఫీజు కోసం అంత స్ట్రగుల్ పడుతుందిరా. మంచి పేమెంట్ తోట తీసుకొచ్చారు కానీ యాక్టింగ్ ఇరగదీసింది. ఎంత ఇచ్చారా పేమెంట్? ఎందుకు రా ఇవన్నీ వేసాలు మీకు? మీకు కవర్లు ఎందుకు ఇస్తున్నారో చెప్తాను వినండి. ఆ కవర్లో కానుక ఒక 5,000 కానుక పెట్టి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. కానుక ఒక 5,000 కానుక పెట్టి దానితో పాటు మీ ప్రార్థన అవసరత ఏది ఉంటుందో ఒక స్లిప్ మీద రాసి అందులోనే పెట్టి మాకు ఇవ్వండి. ఎందుకు అడుగుతుంటానికా? మీ ప్రార్థన అవసరతలన్నిటి కొరకు ప్రార్థన చేయడం జరుగుతుంది. వచ్చే నెలలో ఇవ్వండి. ఈ కవర్ని భద్రంగా మీ దగ్గర ఉంచుకోండి. వెళ్ళి మంచి మర్యాద లేని ఎదవల్లారా, ఎంగిలి కూడు కాసపడే కుక్కలా, చిచి పశువులు కుడి దాగినట్టు తాగుతున్నారు కదరా. ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు తాగినా బెటర్ కదరా. ఏం జన్మరా మీది? మామూలు బిహేవ్ చూపిస్తారా? ఓకే, అలా ఉంచేసి నాకు చూపించండి. దాన్ని ఎలా పెంచుతాడో పరిశుద్ధాత్ముడు చూద్దాం. 2 చేతులు తల మీద పెట్టుకోండి. అయితే ఏదో గొప్ప ప్లాన్ వేసి ఉంటావు. ఆ వెంట్రుకలు 12 అంగుళాలు పొడుగునట్లు ప్రార్థిస్తున్నారు. ఏం మాట్లాడుతున్నావురా? I command that hair to grow 12 inches. అదేలాగా? How it is possible? మీరు ప్రొఫెసీ చేశారు. ఏంటి? ఐ సీ యు చిల్డ్రన్ అని మీరు చెప్పారు. ఇప్పుడు పాప పుట్టింది. అది కాదు. నేను మోసం చేశాను రా. ఇలాంటి మోసం ఎప్పుడు చేయకండి. పాప పుట్టిందా? వావ్. మీకు జుట్టు దట్టంగా వచ్చిందా? వావ్. చూసారా హెయిర్ ఎలా ఉందో? Did you see her hair? వావ్. అసలు గుర్తుపట్టలేకపోయాం కదా. ఏదో వికి పెట్టుకున్నట్టు. నా ఒక్కనికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా. నీకు కూడా అట్లనే అనిపిస్తుంది. నేచురల్ హెయిర్. వావ్. పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు లేరే. నువ్వు అక్కడ నేను ఇక్కడ. ఎందుకురా ఈ చావు కబడ్డీలు? పసలేదు. దీనికి విజిల్ ఒకటే సరిపోదు. బద్దలైపోయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్లో మోషన్, చాలా స్పెషల్ ఎఫెక్ట్లు ఉన్నాయి. ఓన్లీ వన్స్. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య? కత్తులతో కాదురా, ఓన్లీ వన్స్. ఫ్యాంటాస్టిక్, సూపర్, మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్. ప్రభాస్ సినిమా ఫీల్డ్ గెలిపాడు. ప్రభాస్ గారు అసలు పేరు ప్రభాస్ కాదు, ప్రభుదాస్. యేసు ప్రభుని అంగీకరించిన వారు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ప్రభాస్ గారు అసలు పేరు ప్రభాస్ కాదు, ప్రభుదాస్. యేసు ప్రభుని అంగీకరించిన వారు. యేసు ఎక్కడున్నాడు? యేసు ఎక్కడున్నాడు? పరిశుద్ధమైన ఆత్మలో ఉన్నాడు. ఇంకా ఏంటంటే ఇంట్లోకి ఎక్కువగా ఎలకలు వచ్చి బొద్దింకలు వచ్చేది. అవన్నీ రాకుండా ప్రేయర్ చేయాలని చేసిన అవి అప్పటి నుంచి రావటం లేదండి. మీ ఇంట్లోకి ఎలుకలు బొద్దింకలు వచ్చాయి. ఎలుకలు బొద్దింకలు వచ్చి ఏం చేసావమ్మా? ఎలకలు నైట్ లో ఎలకలు తిరుగుతూ ఉండేవి. అవన్నీ రాకుండా ఉండాలని ప్రేయర్ రిక్వెస్ట్ రాసిన. మంచి మంచి కట్టుబాట్లు సార్. కానీ లేదా జస్ట్ మీకు చాలా ఇబ్బందిగా ఉండేది. ఇబ్బందిగా ఉండేది. అవును, ఎలుకలంటే ఇబ్బంది ఉంటుంది. అవన్నీ ఇప్పుడు ఆగిపోయినాయి, తగ్గిపోయింది. నా తల్లే. ఈ బిడ్డ విశ్వాసం ఏంటంటే, ఎస్ ప్రభు, ఈ ఎలుకలు బొద్దింకలు ఎందుకో మా ఇంటికి వస్తున్నాయి, పక్కింటి ఇవ్వకుండా మా ఇంటికి వచ్చేస్తున్నాయి. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న. ఈ బిడ్డ విశ్వాసం ఏంటంటే, ఎస్ ప్రభు, ఈ ఎలుకలు బొద్దింకలు ఎందుకో మా ఇంటికి వస్తున్నాయి, పక్కింటి ఇవ్వకుండా మా ఇంటికి వచ్చేస్తున్నాయి. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే. విశ్వాసం తగ్గుతుంది. సమైటింగ్ కానీ వాడింది, ప్రార్థన చేయించుకోగానే అప్పటి నుంచి కూడా ఇంట్లో ఎలుకలు కానీ బొద్దింకలు తిరగడం లేదు. గుడ్డేం కాదు. ఈ శరీరంలో పోవా చెప్పు. ఏమా ఇలా చెప్తే థియేటర్లో క్లాప్స్ పడవు, చెప్పులు పడతాయి. ఏం చేస్తావు?
ఆహా సల్మాన్ ఖాన్ ఐశ్వర్య రాయ్ అమర ప్రేమ. ఆ? ఏం చేస్తావు? మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే. ఏం చేస్తావు? ఉండు. వెళ్ళవా? వెళ్ళవా? అబ్బా రొమాంటిక్ యాంగర్ కూడానా? చూడలేక చచ్చిపోతున్నాం ఇక్కడ. వెళ్ళవా? అగ్నితో నిన్ను కాలుస్తా. చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్? పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడిని? పరిశుద్ధాత్మ అగ్ని. గురుగారు ఏంటండి ఇది అసహ్యంగా? పెద్ద పెద్ద వాళ్ళు చాలా మంది వచ్చారు. వస్తే దొరికిపోతాను అనుకున్నావా? అప్రాచపడతావా? శృతిలో కలిపేయనరా. గట్టిగా చెప్పలు కూడా. అబ్బా ప్రతిసారి దీనేంటి ఏమిట్రా? ఓకే, నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? అమ్మాయి అడిగిందేంటి, నువ్వు చెప్పిందేంటి? వెళ్ళవా? ఈ అమ్మాయిని చంపుదాం అనేవారు ఇన్ని సంవత్సరాలు, 26 సంవత్సరాల నుంచి పీడించి పీడించి తింటున్నాను. ఏం చేద్దామంటావు మరి? ఇప్పుడు కూడా తిడతన్నా నానా తిట్లు, నీ దేవుణ్ణి కూడా తిడతన్నా. అయ్యయ్యో సానుభూతి వద్దురా. నా దేవుడి పేరు చెప్పు ఒకసారి. చెప్పు చెప్పు. నేను చెప్పను. చెప్పాలి. చెప్పను. ఇంకెంతసేపు సోది? భయం, అందుకే నిన్ను తొక్కేస్తా. ఖతం. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. నేనే వెంకటపతిని, నీ రాజుని. ఏం ఫీల్ ఉండదు మామయ్య. అవును నేనే. உனக்கு என்ன தைரியம் இருந்தா நீ மறுபடியும் இங்க வருவ? అయ్యగారు చెప్పమ్మా. ఈమె భర్తకి గుండె జబ్బని హాస్పిటల్లో జాయిన్ చేశారంట. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. కొంచెం కోలుకున్నాడంట. ఇంకా త్వరగా కోలుకోవాలని మన ప్రేరాలు తీసుకెళ్లి పూసిందంట. ఆయిల్ పూసాక ఆయన చనిపోయాడంట. ఇప్పుడు అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? ఎక్కడి నుంచి వస్తున్నారు రా బాబు మీరంతా? ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి యాక్షన్ తీసుకుంటాం సార్. ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.